నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాల వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై అవగాహన ఏర్పడి వాటి శాస్త్రీయ పరిష్కారాలకు సంబంధించిన ఆవిష్కరణలకు వీలవుతుందన్న కలెక్టర్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హడావుడి చూస్తుంటే అది రాజకీయ పోరాటం లాగా లేదు, ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లాగా ఉందన్న ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజా దర్బార్కు పోటెత్తిన అర్జీదారులు. మొత్తం 1377 వినతుల్లో అందులో 67% సమస్యలు వెంటనే పరిష్కరించామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. బాల వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని, చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై అవగాహన ఏర్పడి వాటికి శాస్త్రీయ పరిష్కారాలకు సంబంధించిన ఆవిష్కరణలకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. విద్యార్థులు సృజనాత్మకత, సమస్య పరిష్కార ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. కలెక్టర్ లక్ష్మీష ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్ విద్యాశాఖ అధికారులతో కలిసి గుణదల్లోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత ఇతివృత్తంతో పాటు సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, భవిష్యత్తు సాంకేతికతలు, గణిత వినోదం, ఆరోగ్యం, జలవనరుల నిర్వహణ, సంరక్షణ ఉప ఇతివృత్తాలతో నిర్వహించిన కార్యక్రమంలో 169 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. వ్యక్తిగత బృందం, ఉపాధ్యాయ కేటగిరీలు నిర్వహించిన ప్రదర్శనలో గెలుపొందిన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానానికి ప్రాక్టికల్ నైపుణ్యాలు జోడించడం ద్వారా నవ ఆవిష్కరణలు వస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందని అన్నారు. కెరీర్లో ఉన్నతంగా ఎదిగేందుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. నేడు మనం ఉపయోగిస్తున్న మొబైల్స్ కు సంబంధించి 7 నోబెల్ ఆవిష్కరణలు ఉన్నాయంటే సైన్స్ శక్తి సామర్థ్యం ఏమిటో తెలుస్తుందని అన్నారు. టీమ్ ఎన్టీఆర్ సమిష్టి కృషితో విజ్ఞానంతో పాటు అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచేందుకు కృషి చేస్తున్నట్లుగా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్ మాట్లాడుతూ, ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన ప్రతి విద్యార్థి విజేతనని, సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్కూల్స్, మెయిన్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి పిల్లల సైంటిఫిక్ టెంపర్ని ఉత్తేజనపరచడానికి, అట్లాగే వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకురావడానికి మండల్ లెవెల్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, నెక్స్ట్ ఫాలోడ్ బై స్టేట్ లెవెల్ ఈ సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఫేర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు దాదాపుగా 160 స్కూల్స్ నుంచి పిల్లలు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చారు. అవన్నీ మనం రియల్ టైము, అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం కనుగొనడానికి పిల్లలు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, అన్ని ఆవిష్కారాలని వాళ్ళు ఒక ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కూల్ లెవెల్లోనే ఒక పెద్ద సమస్యలకి మంచి సొల్యూషన్ కనుక్కుంటున్నారు, దానికి ఇన్నోవేట్ చేస్తున్నారు అంటే సో అది ఒక మంచి పరిణామం. దీనివల్ల వాళ్ళు రానున్న రోజుల్లో మంచి సైంటిస్ట్ అవ్వడానికి, మంచి ఇక ఆవిష్కారాలు చేసి మన ఈ ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దీనికి పరిష్కారాలు కనుక్కున్న దాంట్లో ఎంతో ఇవన్నీ దోహదపడతాయి. దీంట్లో భాగస్వాములు అవుతున్న మన టీచర్స్ అందరికీ, అలాగే పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత వాళ్ళని సైంటిఫిక్ డైరెక్షన్లో మనం ప్రమోట్ చేస్తామో, మోటివేట్ చేస్తామో అంత వాళ్ళు మంచి స్టూడెంట్గా, అలాగే మంచి సైంటిస్ట్గా, రానున్న రోజుల్లో ఒక మంచి పౌరుడిగా అవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉంది, ఈ అడిక్షన్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, దీనివల్ల చాలా వరకు పిల్లలు డైవర్ట్ అయిపోయి పరిస్థితున్నప్పుడు మన పిల్లలైతే సైంటిఫిక్గా, సైంటిస్ట్గా ఆలోచిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటిది ప్రమోట్ చేసి మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో ప్రాజెక్ట్స్ చేయించి ప్రతి పిల్లోడిని ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి, వాళ్ళకి అలాగే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. సో ఎగ్జామ్స్లో కూడా మంచిగా మార్క్స్ తీసుకోవడానికి, అలాగే మంచి వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి మార్క్స్ తీసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని
ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది దోహదపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ సెక్రటరీ గారికి, అలాగే ఇటువంటి మంచి వినూత్న కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన జిల్లాలో కూడా చేద్దాము. చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి వీ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ టు బి ఏ రోల్ మోడల్ ఫర్ ది కంట్రీని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హడావుడి చూస్తుంటే అది రాజకీయ పోరాటం లాగా లేదు, ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లాగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆస్కార్ అవార్డులు ఇచ్చేవారు జగన్ నటనను చూస్తే ఆయనకు అంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉంటే ఇవ్వాలని భావిస్తున్నారని, రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా జగన్ వేస్తున్న వేషాలు, ట్రిపుల్ పి విధానంపై ఆయన చేస్తున్న షో చూసి బిత్తరపోతున్నారంటూ విమర్శించారు. కోటి సంతకాలంటూ మూటలు కట్టి పెద్ద పెద్ద వాహనాల్లో ప్రదర్శిస్తూ జగన్ ఒక పెద్ద నాటకానికి తెరలేపారని విమర్శించారు. నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సినిమా అనాలా లేకపోతే ఒక డ్రామా అనాలా, అదొక షో అనాలా అర్థం కాని పరిస్థితి. నిజంగా కానీ ఆస్కార్ సినిమా సంబంధించి అవార్డు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్లు అలాంటివి ఏవి పనికిరావు. దాన్ని మించింది ఏదన్నా ఉంటే అవార్డు కనిపెట్టాలి. రాజమౌళి గారు ఇంకెవరన్నా టాప్ డైరెక్టర్స్ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పీపీపీ విధానం మీద ఆయన వేసిన వేషాలు కానీ, ఆయన తీరు, ఆయన మాటలు, ఆయన షోలు కానీ చూస్తే అసలు డైరెక్టర్లు బిత్రపూస్తారు. అంత డ్రామా ఆడాడు. కోటి సంతకాలు అన్నాడు. ఆ కోటి సంతకాలు ఏంటో ఎవరికి తెలీదు. ఆ వెహికల్స్ దాంట్లో ఒక నాలుగు మూటలు కట్టి ఆడ పెడేసి ఈయనేదో పెద్ద ఫోజీ షీట్టు, ఈయనేదో పోరాటం చేసినట్టు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజా దర్బార్కు పోటెత్తిన అర్జీదారులు మొత్తం 1377 వినతులు, అందులో 67% సమస్యలు వెంటనే పరిష్కరించగా మిగిలినవి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తాను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని అన్నారు. ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిరంతరం కూడా ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం కూడా ప్రజా విజ్ఞప్తులు తీసుకుంటూ ఆ ప్రజా విజ్ఞప్తులకి పరిష్కారమే లక్ష్యంగా పనిచేయటం వల్ల మరి మా నియోజకవర్గంలో అనేక మంది గత 5 సంవత్సరాలుగా ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ పనుల పరిష్కారానికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్ళ మీద గతంలో కొండపావులూరు, జీకొండూరు, నున్న అవతల వికాస్ కాలేజ్ దగ్గర, అలాగే కంకిపాడు, అమరావతి ఈ ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాలు ఎక్కడా కూడా వినియోగంలోకి రాకపోవటం వల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వానికి కొత్త ఇళ్ళు మంజూరు చేయడం అనేది అనేక సవాళ్ళతో కూడుకున్నది. మరి ఇప్పటికే లక్షల కోట్ల అప్పులో ఊబిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం
మళ్ళా కొత్తగా ఇల్లు మొదలు పెట్టాలంటే ఆర్థికంగా అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉన్నాయి. కాబట్టే ఈ ప్రభుత్వం ఆలస్యమైన దాని మీద కూడా ఇళ్ల మీద కూడా ఆలోచన చేస్తూ ఉంది. మరొకటి పెన్షన్లు త్వరలోనే జనవరి ఆఖరికే కొత్త పింఛన్లు నమోదు మొదలు పెడతాం. నమోదులు మొదలుపెట్టాక అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే తోపుడు బళ్ళు కానీ ఏదైతే టిఫిన్ బళ్ళు, అట్లాగే మన రజకులు వృత్తికి ఇస్త్రీ బళ్ళు ఏదైతే ఉన్నాయో ఎన్నింటిలో కూడా మా సాయి శక్తుల మా శక్తి కొలది వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదికగా ఈ ప్రజావేదిక ఈ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం నాడు తీసుకునే అర్జీలకి జవాబుదారితనంగా దాదాపు 15 మంది గవర్నమెంట్ ఉద్యోగులు అనేక రీతుల్లో వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయడం సంతృప్తిగా ఉంది. భవిష్యత్తులో రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తాం. నేటి సమాజంలో ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 21వ తేదీన లోటస్ ల్యాండ్మార్క్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా లోటస్ ల్యాండ్మార్క్ హిందూ సమ్మేళన కమిటీ ప్రెసిడెంట్ సోమిశెట్టి ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ, సాధినేని యామిని శర్మ పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ పాడుతా తీగ ఫేమ్ శ్రీలలిత గారు త్యాగరాజ మరియు అన్నమయ్య కీర్తనలు ఆలపించి కార్యక్రమానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను చేకూరుస్తారని తెలిపారు. అయోధ్యనగర్లోని లోటస్ ల్యాండ్మార్క్ హిందూ సమ్మేళనం కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కమిటీ ప్రెసిడెంట్ సోమిశెట్టి ఆంజనేయులు ఇతర సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన లోటస్ ల్యాండ్మార్క్ లో హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. లోటస్ ల్యాండ్మార్క్ అయోధ్యనగర్, విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు, కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహత్కర సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాజంలో ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ చైతన్యం మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సామూహిక భోజన ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో కన్వీనర్ పల్లబోతు మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు కెవి చంద్రమోహన్, వెలగ సురేష్, సాంబశివరావు, కిషోర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని భారతదేశం అంతటా 1,00,000 ప్రదేశాల్లో చేయాలి అనే ఒక సంకల్పంతో సూచన చేయడం జరిగిందండి. దాన్ని తీసుకొని ఆ సూచనని తీసుకొని మొట్టమొదటిసారి లోటస్లో ఉన్న 5 సెక్టార్లో అందరం కలిసి ఈ హిందూ సమ్మేళనాన్ని 21వ తారీఖు డిసెంబరు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్య అంగరంగ వైభవంగా జరుపుతున్నామండి. కాబట్టి నగర ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. రేపు 21వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిపించడానికి నిర్ణయించుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారు ఈ హిందుత్వం గురించి, హిందూ సమ్మేళనం యొక్క ఆవశ్యకత గురించి, హిందువుల ఐక్యత గురించి వాటన్నిటి విషయాలను కూడా క్లియర్గా మాట్లాడబోతున్నారు. అలాగే హిందువులందరూ సమైక్యంగా ఉండాలనే ఆవశ్యకతను తెలియజేయడం కోసమే ఈ హిందూ సమ్మేళనాన్ని ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా 1,00,000 మీటింగ్లు కండక్ట్ చేస్తుంది. దానిలో భాగంగా మా 5 సెక్టార్లో కలిసి కూడా మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తిస్తున్నాము. దీనికి అందరి యొక్క సహకారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కార్యక్రమం దిగ్విజయం అవుతుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము. మా యొక్క సభ్యుల సహకారంతో, అందరి సహకారంతో చాలా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు ఆదివారం అనగా 21వ తారీఖు లోటస్ ల్యాండ్ మార్క్లో మొట్టమొదటిగా అందరూ హిందువులంతా కలిసి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకు ఇక్కడున్న ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎండూరు కిషోర్ గారు మొదలుకొని మా ఎస్ఐ సాంబశివరావు గారు వరకు, నెంబర్ 1 సెక్టార్లో వెలగా సురేష్ గారు, నెంబర్ 5లో విజయభాస్కర్ గారు, పేర్ల శ్రీనివాసరావు గారు, అలాగే చంద్రమోహన్ గారు, ఆంజనేయులు గారు, ఈ అందరి కార్యకర్తలు మన యొక్క హిందువుల చేత ఈ కార్యక్రమం చేపట్టామండి. దీనికి మన యొక్క వక్తగా
శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు వస్తున్నారు. అలాగే మా లోకల్ టాలెంట్ అంటే మా ఆడపడుచు సాదినేని యామిని శర్మ గారు కూడా ప్రోగ్రాం కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం 2000 మంది తగ్గకుండా ఈ ప్రోగ్రాంకి వస్తారని మా యొక్క ఊహ. ఇవన్నీ ఏర్పాట్లు కూడా గత 5 రోజుల నుంచి 10 రోజుల నుంచి ఇక్కడున్న 5 సెక్టార్ వాళ్ళు ఎంతో కష్టంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. మహిళలందరూ కూడా సాయంత్రం 4 గంటలకి బుల్లెట్ల మీద ఊరేగింపుతో హిందూ స్లోకన్స్తో నెంబర్ 1 సెక్టార్ నుంచి ఇక్కడ దాకా రావటం. ఇక్కడ 6 గంటలకి పిల్లల ప్రోగ్రాము, 6:30కి మన శర్మగారితో మన సాదినేని యామిని శర్మగారి చేతి మీద ప్రోగ్రాం కండక్ట్ అవుతుందండి. ఇవన్నీ కూడా సాయంత్రం 10:30 దాకా ఉంటాయి. 10 గంటలకి క్రాకర్స్ షో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే పండగ అయిపోయిన తర్వాత మనం దీపావళి పండగకి ఎలాగైతే క్రాకర్స్ కాల్చుకుంటామో ఇది హిందువులకు సంబంధించిన పండగ కాబట్టి ఆ రోజు 10:30కి క్రాకర్ షో కూడా ఉంటుంది. అందరూ కూడా అల్పాహారం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చెప్పని హిందువుల ఐక్యత మరొకసారి చాటి చెప్పడానికి ఆర్ఎస్ఎస్ తరపున అందరి తరపున మేము మీకు తెలియజేస్తున్నాం. ట్రిపుల్ పద్ధతి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు సత్యకుమార్ భావిస్తున్నట్లుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూమి, భవనాల నిర్మాణం, వనరులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వం నిధులు సమకూర్చి లాభాలు మాత్రమే ప్రైవేట్ శక్తులకు వచ్చే ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందంటూ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కాలేజీలు ట్రిపుల్పీకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెరలేపిందని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించిందని, మహాత్మా గాంధీకి ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలున్నాయని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకే పేరు మార్పు సవరణలు తీసుకుని వచ్చిందని ఆరోపించారు. ఈ విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ నిరసనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో రామకృష్ణతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజాలు పాల్గొన్నారు. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఆయన జైలు పోవడానికి కూడా సిద్ధమైనట్లుగా ప్రకటన ఇచ్చాడు. మరి ఆయన ఎందుకు జైలు పోవాలనుకుంటా ఉన్నాడో ఆయన చేసిన తప్పేమిటో స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఆయన జైలు గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక మినిస్టర్ అట్లా మాట్లాడడం అనేది జరగదు. మామూలుగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జైలుకు పోతారు మేము అధికారంలోకి వచ్చినట్లు అంటే నేనే జైలుకు ముందు పోతాను అన్నాడు ఆయన. అంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి చెప్తా ఉన్నావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పర్మిషన్ పొందింది ఏమంటే 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగ పరిధిలో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ పొందారు. వారు ఆ రకంగా పర్మిషన్స్ పొందారు కాబట్టి వారు గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది, గవర్నమెంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది, తర్వాత గవర్నమెంటే జీతాలు ఇస్తూ ఉంది, తర్వాత సెలెక్షన్ కూడా గవర్నమెంటే చేస్తుంది. పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 107, 108 ఇస్తే దాన్ని అందరం కూడా తప్పుపట్టాం. తెలుగుదేశం పార్టీ కూడా తప్పుపట్టింది. లోకేష్ గారు కూడా మేము వస్తే ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పాడు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు? జీవో నెంబర్ 107, 188 తీసేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే జీవో నెంబర్ 590 ఇచ్చి మొత్తం మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. ఎక్కడైనా భారతదేశంలో గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చి గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసి పైగా గవర్నమెంటే జీతాలు ఇచ్చి 2 ఏళ్ల పాటు జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందట. ప్రైవేట్ వాళ్ళకి ఇట్లా ఎక్కడైనా ఇచ్చారేమో మరి చెప్పమని అడుగుతూ ఉన్నాం. గవర్నమెంట్ ఏ రాష్ట్రంలోనే ఈవెన్ బీజేపీ అధికారం ఉండే రాష్ట్రాల్లోనైనా ఆ రకంగా ఎక్కడైనా ఇచ్చింటే పోయి స్టడీ చేద్దాం, తప్పేం లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి చలసాని శ్రీనివాస్, తులసిరెడ్డి, సిహెచ్ బాబురావు, దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆస్తులో రాష్ట్రానికి రావాల్సిన 1,00,000 కోట్ల వాటా విస్మరించబడిందని విమర్శించారు. కడప ఉక్కు కర్మాగారం, రామయ్యపట్నం మేజర్ పోర్టు వంటి హామీలు అమలు కాలేదని చెప్పారు. రాష్ట్రాన్ని కార్పొరేట్ ఆదాని వంటి వర్గాలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ట్రిపుల్ పేరుతో విద్యా, వైద్యం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అన్నారు. గ్యాస్, విద్యుత్ వంటి సహజ వనరులు కార్పొరేటర్లకు రాయితీలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల చట్టబద్ధమైన హక్కు, ఇది ముగిసిన అధ్యాయం కాదన్నారు.
జనవరి చివరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఉద్యమం చేపట్టామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెప్తా ఉంది. ప్రభుత్వాలు మారచ్చు, సంవత్సరాలు గడవచ్చు, కానీ హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. విభజన చట్టం హామీలు మోడీ బీజేపీ పాలకుల యొక్క దయాదాక్షిణ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చట్టబద్ధమైన హక్కు. అందుకే ఈ అధ్యాయం ముగియదు. వీటిని సాధించుకునే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడుతూనే ఉంటారు. అందుకే ఇవాళున్న కూటమి ప్రభుత్వంలో 18 నెలలు గడిచింది. ఈ 18 నెలల్లో వచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం, జేడీయూ మద్దతుతో నడుస్తున్న మైనారిటీ ప్రభుత్వంగా బీజేపీ మిగిలిపోయిన దాన్ని మెజారిటీ ఇచ్చింది వీళ్ళు. ఈ అవకాశాన్నైనా వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకునే అన్ని అవకాశాలు ఉన్న 18 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్షం కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చెప్పింది ఏమిటి? మాది డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజినే కాదు, త్రిబుల్ ఇంజిన్, జనసేన ఇంజిన్ కూడా ఉంది. కానీ ఈ 3 ఇంజిన్లు ఉత్త ఇంజిన్లేనని 18 నెలల్లో అర్థమైపోయింది. విశాఖలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో విజయవాడకు చెందిన అంచిత, దినేష్, ధీరజ్, తనుజ, తన్మయ్ పథకాలు సాధించడంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో వీరిని సన్మానించారు. అంచిత ఏవో 18లో ఒక గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్, అండర్ 18లో దినేష్ బ్రాంజ్ మెడల్, అండర్ 15లో ధీరజ్ బ్రాంజ్ మెడల్, తనుజ 2 సిల్వర్ మెడల్స్, అండర్ 12లో తన్మయ్ 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులను, వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ల మహమ్మద్ ఖాజా, టీంను మరియు నాగుల్ మీరాను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. అరవై రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ నేషనల్స్ విశాఖపట్నంలో జరిగిందండి. డిసెంబర్ 5 నుంచి 15 వరకు జరిగింది. అందులో మన రోలర్ స్కేటింగ్ సంబంధించింది, రోలర్ స్కేటింగ్ అమరావతి సంబంధించిన పిల్లలు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ కొట్టారు. దానికి మన మంత్రి గారి దగ్గర వచ్చేసి కలిసాం. ఆయన పిల్లలందరికీ అభిమానించి చక్కగా ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలని చెప్పి పిల్లలని కోరారు. తర్వాత మన విజయవాడలోనే 200 మీటర్స్ ట్రాక్ వేపిస్తామని చెప్పేసి మనం ఆయనకి రిక్వెస్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం 2026కి 27లో మనం విశాఖపట్నం 200 మీటర్స్ ట్రాక్ వేపిద్దామని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన అలానే పిల్లల ఏదైతే మన పిల్లలు నేషనల్ మెడల్ కొట్టారో ఇన్స్టిట్యూట్ ఉందో అది కూడా అప్లై చేసుకోమని చెప్పేసి మనకు పూర్తిగా సహకరించారు సార్. మన టీం ఏదైతే ఉందో మన ఖాజా స్కేటింగ్ టీము, కోచెస్ టీము బాగా హార్డ్ వర్క్ చేసి పిల్లల్ని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ కొట్టించామండి. నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ తీసుకెళ్తాం మనందరూ కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మొహమ్మద్ ఖాజా అండి. అలానే మన కోచ్ నాగూర్ గారు, అలా సులేమాన్ గారు, వసీం గారు, సోహెబ్, తర్వాత మన ముబీన్ గారు అనేది మన టీం ఉన్నారు. వాళ్ళ టీం అందరూ కలిసి హార్డ్ వర్క్ చేసి మన పిల్లల్ని తీసుకెళ్ళామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మార్గశిర మాసం చివరి రోజు ధనుర్మాసం మొదటి రోజున నాగమానసాదేవికి ఐశ్వర్య జ్యోతి వెలిగించి జ్యోతిని సమర్పిస్తారో వారి జీవితాల్లో నూతన వెలుగులు ప్రచురిస్తాయని శ్రీ నాగమానసాదేవి ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి తెలిపారు. కాల సర్పదోషం, కుజదోషం, శనిగ్రహ పీడల నుంచి విముక్తి పొంది అనేక విజయాలు సాధిస్తారని ప్రసిద్ధి అని అన్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, గృహ వసతి ఇలా అనేక రకాల సమస్యలకు అమ్మవారి దయ వల్ల పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్లో కొలువైన శ్రీ నాగమానసాదేవి ఆలయంలో మార్గశిర మాసం చివరి గురువారం ధనుర్మాసం మొదటి గురువారం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో నాగమానసాదేవి అమ్మవారికి నిర్వహించిన ఐశ్వర్య హారతి కనుల పండగ జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాస్వామితో పాటు అన్నమయ్య పీఠాధిపతి పాల్గొన్నారు. ఇరువురు కలిసి నాగమానసాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా అన్నదానం, రాత్రి ఐశ్వర్య హారతి సమర్పించారు. అనంతరం ఇచ్చేసిన మహిళలు అందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అన్నమయ్య పీఠాధిపతి మాట్లాడుతూ నేటి సమాజంలో జీవిస్తున్న ప్రజల మార్పు వచ్చి దైవం పట్ల భక్తి చెందితే పక్కవారికి కోసం జీవించాలని ఆలోచన వస్తుందని అన్నారు. సుధాస్వామి నాగమానసాదేవి ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సమాజ సేవ చేయటం, పేదలకు అన్నదానం, మహిళలకు వస్త్రాలు అందజేయటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర మాసం చివరి రోజు ధనుర్మాసం మొదటి రోజున నాగమానసాదేవికి ఐశ్వర్య జ్యోతి వెలిగించి జ్యోతిని సమర్పిస్తారో వారి జీవితాల్లో నూతన వెలుగులు ప్రచురిస్తాయని తెలిపారు. కాల సర్పదోషం, కుజదోషం, శనిగ్రహ పీడల నుంచి విముక్తి పొంది అనేక విజయాలు సాధిస్తారని ప్రసిద్ధి అన్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, గృహ వసతి ఇలా అనేక రకాల సమస్యలకు అమ్మవారి దయ వల్ల పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళా మార్గశిర మాసం వచ్చేలోపు మానసాదేవిని భక్తి శ్రద్ధలతో మనసారా ఆరాధిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, గృహ వసతి ఇలా అనేక రకాల సమస్యలకు అమ్మవారి దయ వల్ల పరిష్కారం లభిస్తుందని సుధాస్వామి స్పష్టం చేశారు. ఈరోజు శ్రీ నాగమానసాదేవి అమ్మవారి మార్గశిర మాసం 4 గురువారాలు విశేషమైనటువంటి పూజలు నాగసాయిబాబా మందిరం విజయవాడ లెనిన్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. చివరి గురువారం అయినటువంటి మార్గశిర మాసం అలాగే ధనుర్మాసంలో మొదటి గురువారం ఈరోజు విశేషమైనటువంటి రోజు. శ్రీ నాగమానసాదేవి అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారిని పూజించారు. ఉదయం నుంచి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పంచామృతాల అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించడం జరిగింది భక్తులందరికీ. ఈరోజు మార్గశిర మాసం ప్రతి ఏడాది మా మందిరంలో అమ్మవారిని నాగదేవతగా విశేషంగా కొలవడం ఆనవాయితీగా ఉంది. ఎవరైతే నాగమానస అమ్మవారిని చివరి రోజు ఐశ్వర్య దీపాన్ని అమ్మవారికి సమర్పించి ఆ జ్యోతిని వెలిగిస్తారో వారి జీవితాల్లో నూతన వెలుగులు అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులందరి నమ్మకం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా కాలసర్పదోషం, కుజదోషం ఇలా అనేక శనిగ్రహ పీడల నుండి విముక్తులై అనేక రకాల విజయాలు సాధిస్తూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీ నాగమానసాదేవి అమ్మవారిని ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజలు అందుకొని
సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, విద్య, గృహ వసతి, ఇలా అనేక రకాల సమస్యల నుండి నాగమానస అమ్మవారు అందరిని అనుగ్రహించి అందరినీ అన్ని రంగాల్లో విజయాలు సమకూరుస్తూ ఉన్నారు. సుధాస్వామి వారు మందిరం అధ్యక్షులు. ఇక్కడ ఎంతో నాగసాయి కోవిల అమ్మవారి ఆశీర్వచనంతో ఇక్కడ భక్తులందరికీ కూడా శుభం కలుగుతుంది. అందరికీ కూడా నేను అనేక సార్లు ఈ దేవాలయానికి వచ్చాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దుఃఖంలో ఉన్నారు, చాలామంది బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కనుక పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడి దగ్గరే దొరుకుతుంది. కనుక ఇక్కడ చూడండి, ఈరోజు అందరూ కూడా ఎంతమంది వచ్చారో. ఎవరైతే ఇక్కడికి వచ్చి వారి కష్టాలు, బాధలు అమ్మవారికి చెప్పుకుంటారో వాళ్ళ చాలామందికి కూడా ఇక్కడ సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతున్నాయి. కనుక అందరము కూడా ఈరోజు వ్యక్తిగా మనం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, మన ఊరు బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, ప్రపంచం బాగుండాలన్నా అందరం కూడా భగవంతునికి శరణాగతులమై ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే అందరం కూడా బాగుంటుంది. 2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది సీఎం చంద్రబాబు నాయుడు అని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ సోలార్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. బందర్ రోడ్లోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, నెట్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను లాంఛనీయంగా ప్రారంభించారు. సుమారు 50 సోలార్ ఎనర్జీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ప్రతి స్టాల్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించి సోలార్ ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తుంది, వాటి ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 1995వ సంవత్సరంలో సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంస్కరణలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై సోలార్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు సబ్సిడీలు ఇస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపకుండా సోలార్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అనంతరం నెట్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని, రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తుందని తెలిపారు. విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రజలందరూ తమ ఇంటిపై సోలార్ను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా విద్యుత్ డిమాండ్ తగ్గడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారం కూడా తగ్గుతుందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిపైన సోలార్ను ఏర్పాటు చేసే విధంగా నెట్ క్యాప్ అనేక చర్యలు చేపడుతుందని వివరించారు. సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీల వలన రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని రైతాంగానికి సోలార్ ఎనర్జీ ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి మోటార్కు సోలార్ను ఏర్పాటు చేసే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. సోలార్ ఎనర్జీ వాడటం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి స్థాయిలో సబ్సిడీ అందజేస్తామని, బీసీలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు హేమకుమార్ మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ ప్రదర్శన 19, 29, 21వ తేదీలో జరుగుతుందని చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో శుభదినం, ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకున్న ప్రజెంట్గా డిమాండ్ని బట్టి, అలాగే ఎప్పుడైతే సోలార్ రెన్యూబుల్స్ ఎనర్జీకి పూర్తిగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది పలికి, అలాగే మనకి ప్రత్యేకంగా జూన్ 24 నుంచి ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీద పూర్తిగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ఎనర్జీ మంత్రి గారు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారు కమిటీలో ఈ మనకి 20 lakhs జాబ్స్ రావాలి 29-30కి, అలాగే మరి 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా జరపడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యాన ఆయనకి డైనమిక్ లీడర్షిప్లో, ఆయనకి విజనరీ లీడర్షిప్లో ఏం చేశారంటే ఒక పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అనే దాన్ని October 1 రిలీజ్ చేశారు. మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆ సంస్కరణలతో క్వాలిటీ విద్యుత్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా పవర్ కట్ని కూడా బాగా రెడ్యూస్ చేయడం జరిగింది.
ఆ విధానంగా 9 సంవత్సరాల పాటు ఆయన థర్మల్ ప్లాంట్ని వీటన్నిటి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది, ప్రొడక్షన్ పెంచడం జరిగింది. తర్వాత 2014-19లో సోలార్ మీద అనేక రకాలుగా విశ్లేషణ చేసి సోలార్ విద్యుత్తు అదేవిధంగా ఇతర రకాల విద్యుత్తును కూడా 10,000 మెగావాట్లు తీసుకురావడం జరిగింది. సరే 2019-24లో ఏమాత్రం ఈ ప్రొడక్షన్లో కొత్తగా వచ్చిందేమీ లేదు. మళ్ళీ 2024-29లో ఈ సోలార్ ప్రతి ఇంటి మీద సోలార్ ప్లాంట్లు ఉండాలి, వాళ్ళ ఇంటికి అవసరమయ్యే విద్యుత్తు సోలార్ ద్వారా తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ ఈవెంట్ చేస్తున్నామండి. మేము లాస్ట్ ఇయర్ వైజాగ్లో RE నెక్స్ట్ అనే సమిట్తో చేసాము. ఇది సెకండ్ ఎడిషన్. RE నెక్స్ట్ 2025 విజయవాడలో చేస్తున్నాము. దీనికి ఆల్మోస్ట్ మనకి ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ 50+ కంపెనీలు అన్నీ కూడా వచ్చినాయి. దానికి స్పాన్సర్షిప్ చేసిన వారీ కానీ, రెన్యూ కానీ, పెహల్ కానీ, నెక్స్ట్ జేఎం గృహం కానివ్వండి, వీళ్ళందరికీ మా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము ఏం చెప్తామంటే, మా లాస్ట్ టైం ఐఎమ్ పార్ట్ ఆఫ్ RE ఇన్వెస్ట్ అనే సమ్మిట్లో గుజరాత్లో మన సీఎం గారు ఒక PPT ప్రజెంట్ చేశారండి. ఆ రోజు మన సీఎం గారు చెప్పిన విషయం ఏంటంటే కనుక వీ విల్ మేక్ ఆంధ్రప్రదేశ్ యాజ్ 4 ఇన్ సోలార్ ఇండస్ట్రీ అన్నారు. అది అయిన ఇమీడియట్గా నెక్స్ట్ ఇయరే వి గాట్ 6.5 గిగావాట్ ఆఫ్ టెండర్స్ దాకా ఫ్లోట్ అయింది. అందులో మా లోకల్ కేటగిరీ తరఫున నెట్ క్యాప్ నుంచి కానీ, గవర్నమెంట్ కానీ, ఎనర్జీ సెక్రటరీ నుంచి కానీ ఎంకరేజ్మెంట్ వచ్చి మేము కూడా పాల్గొనే, సరళంగా మాకు కూడా టెండర్లో పాల్గొనే అవకాశం ఇచ్చి మా అందరికి కూడా మేము ఇంకో 10 మందికి ఉపయోగం కల్పించిన సీఎం గారికి కానీ, కమలాకర్ బాబు గారు కానీ, ఎంపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. దేశంలో ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. సమగ్రమైన చట్టం కలిగిన హాకర్స్ కు అధికారులు గుర్తింపు కార్డులు తక్షణమే అందించాలని అన్నారు. హాకర్స్ కు సిపిఐ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భారత్ రెడీమేడ్ ఫ్యాన్సీ అండ్ చెప్పల్స్ హాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, AITUC నాయకులు పాల్గొన్నారు. తొలుత కోటేశ్వరరావు యూనియన్ నాయకుల సమక్షంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతుందని ఆరోపించారు. సమగ్రమైన చట్టం కలిగిన హాకర్స్ కు అధికారులు గుర్తింపు కార్డులు తక్షణమే అందించాలని అన్నారు. నగరపాలక సంస్థ హాకర్స్ చట్టాలను పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. హాకర్స్ కు సిపిఐ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోట్లాది మంది గ్రామీణ పేదల పొట్టగొట్టేటువంటి చర్యకి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది. ఇది పేదల మెడకి ఉరితాడు బిగించటమే. గ్రామీణ పేదలకి ఉపాధి కల్పించేటువంటి అవకాశాన్ని తీసి వాళ్ళ నోటికాడ కూడు లాక్కుంది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు, జాతి పితగా అందరూ చూసేటువంటి మహాత్మా గాంధీ పేరుని లేకుండా పేరు తొలగించింది. అంటే మహాత్మా గాంధీ గారి పేరు తీసేయటమే కాదు, స్వాతంత్ర పోరాటాన్ని కించపరిచేటువంటి చర్యలకి మోడీ గారు పూనుకున్నారు. మహాత్మా గాంధీ హంతకులైన గాడ్సేని పొగడ్తలతో ముంచెత్తే RSS బీజేపీ ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి కూడా సమాధి, వారి ఆశయాలకి సమాధి కడతా ఉన్నారు. గతంలో వామపక్ష ఎంపీలు, ముఖ్యంగా సిపిఎం నాయకత్వాన్ని ఉన్నటువంటి సిపిఎం ఎంపీలు వీళ్ళందరూ కలిసి 62 మంది పార్లమెంటులో ఉన్నప్పుడు రూపొందించినటువంటి చట్టం ఇది. ఆ చట్టం ఆనాడు ఉన్నటువంటి పాలకులు దీన్ని చట్టరూపాన్ని దాల్చి అమలు జరిపేటువంటి దానికి పూనుకున్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పారని పేరు పెట్టారు. ఆ మహాత్మా గాంధీ పేరుని కూడా రద్దు చేసి ఆయన చనిపోయేటప్పుడు హే రామ్ అని చెప్పారని అన్నాయంట. అందుకని రామని చెప్పలేటువంటిది పథకానికి చేర్చింది బీజేపీ. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ, దుర్మార్గమైనటువంటి పద్ధతి కానీ ఉందా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మూగజీవాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మూగజీవాలు అయిపోయినాయి. నోరు మెదపడంలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బాల వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై అవగాహన ఏర్పడి వాటి శాస్త్రీయ పరిష్కారాలకు సంబంధించిన ఆవిష్కరణలకు వీలవుతుందన్న కలెక్టర్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హడావడి చూస్తుంటే అది రాజకీయ పోరాటం లాగా లేదు, ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లాగా ఉందన్న ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజా దర్బార్కు పోటెత్తిన అర్జీదారులు. మొత్తం 1377 వినతుల్లో అందులో 67% సమస్యలు వెంటనే పరిష్కరించామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.